ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో అకాల వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. నిన్న మధ్యాహ్నం మొదలైన వర్షం ఎడతెగకుండా కురుస్తూనే ఉంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు విరుచుకుపడడంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తీవ్ర ప్రభావం కనిపించింది. హైదరాబాద్లో నిన్న రాత్రి వరకు 91 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 10 ఏళ్లలో ఏప్రిల్ నెలలో కురిసిన రెండో అధిక వర్షపాతం అధికారులు చెబుతున్నారు. 2015లో 105.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత నిన్న రాత్రి ఆ స్థాయిలో పడింది. హైదరాబాద్లో ముంచెత్తిన వర్షం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. నగరాల్లో రోడ్లు, చెరువులు తలపించాయి. ట్రాఫిక్ జామ్లు నెలకొనగా పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి. మలక్పేట్, ఆర్యూబీ, ఖైరతాబాద్, చౌరస్తా వంటి ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. చార్మినార్ పైభాగం నుంచి మినార్ శిథిలాలు రాలిపోవడం భయాందోళన నెలకొంది. ఘోరమైన ప్రమాదాలు, 5 మృతి. నిన్న కురిసిన వర్షానికి పిడుగులు, గోడ కూలిపోవడం వంటి ఘటనల్లో 5 ప్రాణాలు కోల్పోయారు. నాగర్ కర్నూల్, గద్వాల, సిద్దిపేట జిల్లాల్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అదనంగా పిడుగుపాటుకు 20 మేకలు మృతి చెందాయి. వర్షం కారణంగా మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో మామిడికాయలు నేలరాలగా నిజామాబాద్ జిల్లాలో ధాన్యం తడిసి ముద్దయింది.